హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో టీడీసీ ప్రాక్టీస్ ఆల్రెడీ 5 వీడియోస్ కంప్లీట్ అయింది. ఇది 6th వీడియో. దీంట్లో మనం టేబుల్ 1 గురించి మనం టేబుల్ 1లో ఉన్న నెంబర్స్ షెడ్యూల్కి ఎలా యాడ్ చేస్తాము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఒక టైటిల్ చూద్దాం. స్టడీ అండ్ టీచింగ్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. స్టడీ అండ్ టీచింగ్ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్. దీంట్లో మనకి షెడ్యూల్లోకి వెళ్ళినప్పుడు మనకి లైబ్రరీ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 025లో మనకి 4-2 వచ్చేసి క్లాసిఫికేషన్ షెల్ఫ్ లిస్టింగ్. ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ స్పెషల్ మెటీరియల్స్ కానీ ఏదైనా మన క్లాసిఫికేషన్ నెంబర్ ఇక్కడ 4-2 కింద ఇస్తాం అన్నమాట. సో ఇది బేస్ నెంబర్ 025.42 అనేది మనకి క్లాసిఫికేషన్ నెంబర్. ఇక్కడ దాంట్లో ఏమన్నాడు, మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్, స్టడీ అండ్ టీచింగ్ అన్నాడు. ఈ స్టడీ అండ్ టీచింగ్ అనేది ఇది స్టాండర్డ్ సబ్ డివిజన్స్లో అంటే టేబుల్ 1లో సంబంధించిన ఫస్ట్ అనమాట. దాంట్లో టేబుల్ 1లో మనకి టేబుల్ 1లో ఈ 10 డిజిట్స్ ఉంటాయి. వాటిలో ఫిలాసఫీ అని, మిక్సిలెన్సీ, డిక్షనరీస్ అని, స్పెషల్ టాపిక్స్ అని, సీరియల్ పబ్లికేషన్, ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ రిలేటెడ్ టాపిక్స్ ఇట్లా 9 ఉంటాయి. దాంట్లో మనకి టీచింగ్ మనకి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఎక్కడ ఉన్నది కొంచెం ఐడియా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ ఇప్పుడు ఇంక్లూడింగ్ ట్రైనింగ్, టీచర్స్, ప్రాక్టీస్, టీచింగ్ అన్నమాట. సో ఇక్కడ ఈ నెంబర్ మనకి 07 అనేది యాడ్ చేయాలి. మనకి దీనికి ఇక్కడ స్టడీ అండ్ టీచింగ్ కింద ఆ నెంబర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ 02 లైబ్రరీ సైన్స్, 025.42 లైబ్రరీ క్లాసిఫికేషన్, 07 వచ్చి టేబుల్ 1 నుంచి స్టడీ అండ్ టీచింగ్ అంటాం. ఇక్కడ మనకి ఇది ఇప్పుడు మనం చూసే షెడ్యూల్ 20th ఎడిషన్. 19th ఎడిషన్ అయితే స్టాండర్డ్ సబ్ డివిజన్ అంటాం. ఇక్కడ టేబుల్ 1, టేబుల్ 2 అట్లా ఇస్తాం అన్నమాట. స్టాండర్డ్ సబ్ డివిజన్స్ అంటాం టేబుల్ 1. ఇక్కడ రెండింటిని కలిపినప్పుడు సింథసిస్ చేసినప్పుడు 025.42 ప్లస్ 07 ముందు ఐఫన్ ఉన్నది. ఈ ఐఫన్ యూజ్ చేయమాట. మనకి నెంబర్ ఫైనల్గా వచ్చినప్పుడు ఈ ఐఫన్ ఇక్కడ ఉన్న ఐఫన్ 07 ముందున్న ఐఫన్ను మనం యూజ్ చేయము. ఫైనల్గా 025.4207 అనేది మనకి నెంబర్ వస్తుంది అన్నమాట లైబ్రరీ క్లాసిఫికేషన్ అనేది. సో ఇట్లా టేబుల్ నుంచి మనం తీసుకొని యాడ్ చేస్తాం. కొన్నిసార్లు స్టాండర్డ్ సబ్ డివిజన్స్కి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. 2 జీరోలు కలపండి, 1 జీరో కలపండి అట్లా అన్నమాట. మనకి అట్లా ఇచ్చినప్పుడు మనం దాన్ని చూసుకొని ఏ జీరో కలపాలా కలపకూడదా అనేది కొన్నిసార్లు 2 జీరోలు అంటాడు, కొన్నిసార్లు 2 జీరోలు. ఇప్పుడు 07 అన్నాం కదా, ఇంకో జీరో కలపమంటాడు, ఇంకోసారి 3 జీరోలు కలపమంటాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ షెడ్యూల్లో మన లైబ్రరీ క్లాసిఫికేషన్ షెడ్యూల్లో ఇక్కడ ఇచ్చింటాడు అన్నమాట. ఇక్కడ సబ్ డివిజన్స్, స్టాండర్డ్ సబ్ డివిజన్స్, జీరోస్ కలపండి. అవి కూడా మనం చూద్దాం నెక్స్ట్. ఇది ఈ సంబంధించి నెక్స్ట్ టైటిల్ చూద్దాం. చూడండి, ఫార్ములా ఇన్ ఫిజిక్స్. నెక్స్ట్ ఫార్ములా ఇన్ ఫిజిక్స్. దీనికి మనకి బేసిక్గా లైబ్రరీ సబ్జెక్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్లో ఫిజిక్స్ నెంబర్ చూడాలి. ఫిజిక్స్ నెంబర్ వచ్చేసి మనకి 500లో వస్తుంది. మన ఇండెక్స్లో చూస్తుంది. తెలిస్తే మనకి 500లో 530 మనకి ఫిజిక్స్ ఉంటుంది అన్నమాట. 30 ఈ 530లో మనకి ఫిజిక్స్ కింద వచ్చాం. ఇక్కడ ఫిజిక్స్ వచ్చినప్పుడు మనకు 530లో మనకి దీంట్లో మనకి స్టాండర్డ్ సబ్ డివిజన్స్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది మనకి చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి 530లో 01 నుంచి 09 దాకా స్టాండర్డ్ సబ్ డివిజన్స్ అని చెప్పాడు అనమాట. సో సింగిల్ జీరోనే, ఇంకా ఏ ఎక్స్ట్రా జీరోస్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు అన్నమాట. సో ఇప్పుడు మనకి దాంట్లో టేబుల్ 1లోకి వెళ్ళేసి ఫార్ములాస్ చూడాలి. దీంట్లో మనకి ఫార్ములాస్ చూడాలి. ఫార్ములాస్ ఇన్ ఫిజిక్స్ అన్నాడు. అదే ఫార్ములా అనేది టేబుల్లో వస్తుంది అన్నమాట. మనకి షెడ్యూల్ ఇండెక్స్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫార్ములాస్ ఇక్కడ చూద్దాం. టేబుల్ 1లో ఫార్ములాస్ 02
మనం స్పెసిఫిక్గా అర్థం కానప్పుడు మనకి దాంట్లో కూడా మనం వెళ్ళి చూడవచ్చు అన్నమాట. ఫార్ములాస్ ఏముందని చూడాలి. మెటీరియల్స్ స్టాండర్డ్స్ మన కొద్ది రోజులు దీన్ని రెగ్యులర్గా మనం వాడిన ద్వారా మనకి దాని నెంబర్ కూడా మనకి కొంచెం పరిచయం అవుతుంది అన్నమాట. అన్ని నెంబర్స్ కొన్ని ఫెమిలియర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇక్కడ నెంబర్ చూడండి, టేబుల్స్, ఫార్ములాస్, స్పెసిఫికేషన్ 0 2 1 2 ఇది ఇక్కడ 0 టేబుల్లో. సో మనకి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ 0 2 1 2 టేబుల్ 1లో ఫార్ములాస్ వేస్తాం. ఫిజిక్స్ 5 వేస్తాం. ఇప్పుడు 530 ప్లస్ 0 2 1 2. సో దీనికి డైరెక్ట్గా యాడ్ నెంబర్ వేసేస్తాం. ఇది ఫార్ములాస్ ఇన్ ఫిజిక్స్ అనే నెంబర్కి మనకి నెంబర్ వచ్చేస్తుంది టైటిల్కి. ఈ విధంగా మనకి క్లాసిఫికేషన్ దాంట్లో చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టైటిల్ చూడండి, రీసెర్చ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అన్నమాట. రీసెర్చ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనకి స్టాండర్డ్ సబ్ డివిజన్లో టేబుల్ 1లో వచ్చాయి ఏంటంటే జనరల్గా మనకి సీసీలో కామన్ సబ్జెక్ట్స్ లాంటివి అన్నమాట. అంటే ఏ సబ్జెక్ట్కైనా అప్లై చేసుకునే కామన్ ఇష్యూస్ అంతా దాంట్లో వస్తాయి అన్నమాట. ఇక్కడ మన హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్లో హైయర్ ఎడ్యుకేషన్ మన షెడ్యూల్లో మన ఇండెక్స్లోకి వెళ్ళి చూసినా కూడా హైయర్ ఎడ్యుకేషన్ నెంబర్ కనిపిస్తుంది, ఇలా రీసెర్చ్ నెంబర్. అలాగే హైయర్ ఎడ్యుకేషన్లో మనకి ఎడ్యుకేషన్లో 370 అన్నమాట. దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనం 378 వచ్చే హైయర్ ఎడ్యుకేషన్. నేను దాంట్లో ప్రతిదీ ఇక్కడ మనకి షెడ్యూల్ తిప్పాలంటే చాలా టైం పడుతుంది, అందుకని నేను డైరెక్ట్గా నెంబర్ దగ్గర చూపిస్తున్నాను. ఇట్లా మనకి 370 దాని 378 వచ్చే హైయర్ ఎడ్యుకేషన్. ఇది షెడ్యూల్ అన్నమాట, 28th షెడ్యూల్. దీంట్లో మనకి స్టాండర్డ్ సబ్ డివిజన్స్ ఇక్కడ ఇచ్చినాడు. ఎక్కడి నుంచి 378 నుంచి 0010009 వరకు స్టాండర్డ్స్. అంటే ఇక్కడ 2 zeros కలిపాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 zeros కలిపాడు అన్నమాట. మనకి ఇందాక ఒక 0 అండి 07 అన్నప్పుడు ఇక్కడ 2 zeros వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇట్లా. అప్పుడు మనం కంపల్సరీగా 2 zeros కలపాలి స్టాండర్డ్ సబ్ డివిజన్స్లో. అక్కడ ఒకటి ఉన్నా కూడా మనకు 2 కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు 2 3 కొన్నిసార్లు 3 zeros కూడా ఇస్తాడు అన్నమాట. అట్లాంటప్పుడు మనకు ఇక్కడ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది దాన్ని బట్టి ఇక్కడ 2 zeros అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు స్టాండర్డ్ సబ్ డివిజన్స్లో మనకి 7 టేబుల్ 1లో 7లో ఇక్కడ చూడండి 072 వచ్చేసి రీసెర్చ్, 072 వచ్చి రీసెర్చ్ అన్నమాట. దాని మనకి కిందే ఉంటుంది 072 రీసెర్చ్. ఈ విధంగా మనకి దానికి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 0 అన్నాడు, మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఇంకో అడిషనల్గా ఇంకో 0 కలపాలి. ఇక్కడ అన్నా కదా మనకి 378 హైయర్ ఎడ్యుకేషన్, 072 వచ్చేసి టేబుల్లో రీసెర్చ్. మనకి ఇన్స్ట్రక్షన్స్లో 001 నుంచి 009 వరకు స్టాండర్డ్ సబ్జెక్ట్ అంటే 2 zeros అన్నాడు. సో అప్పుడు 378 ప్లస్ 0072 అనేది ఈ రెండింటిని కలిపితే మనకి 378.0072 వస్తుంది అన్నమాట. ఇది మనకి ఫైనల్గా నెంబర్ వస్తుంది. సింథసిస్ చేసిన తర్వాత వచ్చే ఫైనల్ నెంబర్ ఇది అన్నమాట. ఈ విధంగా మనకి స్టాండర్డ్ సబ్జెక్ట్ 2 సార్లు 3 zeros కూడా చెప్తాడు ఇన్స్ట్రక్షన్స్లో. అక్కడ మనకి టేబుల్లో 1 ఉన్నా కూడా 2 కలపాలా 3 కలపాలా ఇక్కడ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి మనకి దీంట్లో ఇక్కడ మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనకి చూసుకోవాలి కదా. ఇక్కడ దాని ప్రకారం మనం అక్కడ యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా టేబుల్లో మనం యాడ్ చేస్తుంటాం అన్నమాట నెంబర్స్. ఇక్కడ ఈ టైటిల్ చూడండి, జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ అన్నాడు. ఈ జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ వచ్చినప్పుడు మనకి ఆ జర్నల్ అనేది ఏ సబ్జెక్ట్కైనా ఉంటుంది కాబట్టి ఫిలాసఫీ అనేది ఇక్కడ సబ్జెక్టు. దాన్ని మనకి షెడ్యూల్లో ఫిలాసఫీ వచ్చి 100 అన్నమాట. 100 అంటాం. 100 అనేది ఫిలాసఫీలో మనకి
దానికి జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ అన్నాడు. మనకి జర్నల్స్ ఇట్లాంటి పబ్లికేషన్స్ అటన్నీ మనకి స్టాండర్డ్ సబ్ డివిజన్స్లో వస్తాయి. కొన్నిసార్లు మనకి స్టాండర్డ్ సబ్ డివిజన్స్ నెంబర్స్ కూడా ఈ మెయిన్ షెడ్యూల్లో కూడా యాడ్ చేసేసి ఉంటాడు. ఇంకా మళ్ళీ మనం టేబుల్ 1లోకి వెళ్ళేసి నెంబర్ తీసుకొని వేయాల్సిన అసలు అవసరం ఉండదు అన్నమాట. ఇక్కడ చూడండి 01 చూడ థియరీ ఆఫ్ ఫిలాసఫీ అని ఇచ్చాడు. అది మామూలుగా స్టాండర్డ్ సబ్ డివిజన్లో ఉంటుంది. మిస్లాని అది కూడా స్టాండర్డ్ సబ్ డివిజన్లో ఉంటుంది. ఈ డిక్షనరీస్ ఇది కూడా స్టాండర్డ్ సబ్జెక్ట్ 03 స్టాండర్డ్ సబ్జెక్ట్. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చాడు, షెడ్యూల్లోనే ఇచ్చేసాడు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు టేబుల్కి. అలాగే 105 వచ్చేసి సీరియల్ పబ్లికేషన్ ఆఫ్ ఫిలాసఫీ. సో ఫిలాసఫీ జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ వచ్చేసి ఈ నెంబర్ వేసేసాం డైరెక్ట్గా. మనకి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ మనం 05 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో కొన్నిసార్లు షెడ్యూల్లోనే డైరెక్ట్గా మనకు ఆ టేబుల్ నెంబర్స్ కూడా బ్రాడ్ నెంబర్స్ ఇచ్చింటారు. దాంట్లో సబ్ డివిజన్స్ ఏమైనా ఉంటే మనం అక్కడికి వెళ్ళొచ్చు. బ్రాడ్గా ఉన్న నెంబర్స్ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేసాడు అనమాట. సో ఇట్లా 105 డైరెక్ట్గా మనం నెంబర్ వేసేసుకోవచ్చు. మనకి ఫిలాసఫీ సీరియల్ పబ్లిష్ 105 ఉంది. సో జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ వచ్చి 105. సో ఈ విధంగా కూడా మనం జర్నల్స్కి మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఒకే విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ స్టడీ అండ్ టీచింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా అన్నాడు. మనకి కాన్స్టిట్యూషనల్ లా నెంబరు మనం చూసుకోవాలి. ఫస్ట్ లా వచ్చేసి 340, కాన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేటివ్ లా వచ్చేసి 342. సో మనకి ఇందాక టీచింగ్ అన్న చెప్పే కానీ 07 వచ్చేసి స్టడీ అండ్ టీచింగ్ టేబుల్ 1 నుంచి మనకి కాన్స్టిట్యూషన్ 342 వచ్చేసి దానికి యాడ్ నెంబర్స్ వచ్చేసి మనకి 001 నుంచి 009 అంటే 2 zeros కలపమన్నాడు స్టాండర్డ్ సబ్ డివిజన్కి. అక్కడ 342కి చూడాలి మనం. ఇక్కడ చూడండి 342 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేషన్ లా అన్నాడు అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి మనకి దీంట్లో స్టాండర్డ్ సబ్ డివిజన్స్ దీంట్లో వాడాలంటే మనకి 342 బేస్ నెంబరు వచ్చేసి దాంట్లో 001 నుంచి 009 వరకు స్టాండర్డ్ సబ్ డివిజన్ వాడమన్నాడు. సో మనకి ఇక్కడ టీచింగ్ స్టడీ అండ్ టీచింగ్ 07 అయినా కూడా మనం 2 digits వాడాలి కంపల్సరీగా అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. అప్పుడు 342 ప్లస్ 007. సో నెంబర్ వచ్చేసి 342.007 అని టోటల్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి 2 zeros 1 zeros అనేది మనం యాడ్ చేస్తుంటాం అన్నమాట. ఈ విధంగా టేబుల్స్లో నెంబర్స్ తీసుకొని మనకి ఇవి మీకు అర్థం కాకపోతే ఇండెక్స్లోకి వెళ్ళేసి చూసి ఇండెక్స్లో మనకి 19th ఎడిషన్లో అయితే స్టాండర్డ్ సబ్ డివిజన్ అనే సింబల్ ఉంటుంది. మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పాము ఎస్ఎస్ అని ఉంటుంది. అదే 20th ఎడిషన్లో అయితే టేబుల్ 1 టేబుల్ 2 అని ఉంటుంది ఇండెక్స్లో. దాన్ని డైరెక్ట్గా అక్కడ ఇప్పుడు స్టడీ అండ్ టీచింగ్ చేశాను అనుకో ఇండెక్స్లో మనకి 07 అక్కడ టేబుల్ 1 అని ఇచ్చి ఉంటుంది క్లియర్గా. అప్పుడు టేబుల్ 1లోకి మనం తీసుకుంటాం. అలాగే మనకి ఇక్కడ 19th ఎడిషన్ అయితే ఎస్ఎస్ అని ఉంటుంది స్టాండర్డ్ సబ్ డివిజన్స్ అబ్రివేషన్స్. మనకు అబ్రివేషన్స్ ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ 19th ఎడిషన్ చూడండి ఇండెక్స్లో మనకి టీచింగ్ కింద దాంట్లో స్పెషల్ సబ్జెక్ట్ అని SS07 అని ఉంది. మనకి స్టడీ అని ఉండదు మామూలుగా టేబుల్లో కూడా మనకి అదే ఉంటుంది అన్నమాట. టీచింగ్ అని మనకి టీచింగ్ అని ఉంటుంది. టీచింగ్లో మనకి స్పెషల్ సబ్జెక్ట్ 07 SS కింద చెప్పాను దాని గురించి. ఈ విధంగా మన ఇండెక్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నెంబర్స్ వేయచ్చు. ఈ విధంగా మనకి టేబుల్ 1లో నెంబర్స్ మనం ఈ డీడీస్లో వేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.